హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు నవరాత్రులు 5వ రెసిపీ కింద ఒంటికి చలవ చేసే మంచి హెల్తీ రెసిపీని తయారు చేస్తున్నాను. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 3 కప్పుల అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి అటుకుల్ని శుభ్రంగా కడిగి నీళ్ళంతా వంపేసుకుని అటుకుల్ని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే అరకప్పు కేర దోసకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. 1/2 కప్పు దానిమ్మ గింజలు. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద కప్పు చిక్కటి ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పంచదార, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్తో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1/2 కప్పు పల్లీలు, వీటినన్నిటిని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, నవరాత్రి స్పెషల్ గోపాలకల రెడీ అయినట్లే. చూసారుగా ఎంత సింపుల్గా ఒంటికి చలవ చేసే గోపాలకల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.